లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మీ ముందుంది ఓలా S1 Pro Gen 1. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్, పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ ఎలా ఉందో, బ్రేకింగ్ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. దీనిలో బేసికల్ గా 3 రైడింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. సో 3 మోడ్స్ లో మనకి ఎంత స్పీడ్ వెళ్తుందో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఒకసారి కూర్చొని చూపిస్తాను. సో స్టాండ్ అయితే డిఫరెంట్ గా యూనిక్ ఉంటుంది. నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'6" అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు, ఈజీగా ఫ్లాట్ ఫుట్ అయితే చేస్తున్నాను నేను. 2 సైడ్లు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ లో కూర్చున్నాను నేను. సో ఈజీగా కంఫర్టబుల్ ఉంటుంది. ఫస్ట్ ఈ స్కూటర్ని స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఈ పవర్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. సో టోటల్గా డాష్ అయితే ఇలా వచ్చింది. ఇప్పటి వరకు ఈ స్కూటర్ 5282 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో టచ్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. లెట్ మీ స్టార్ట్ ఇట్. సో ప్రజెంట్ నార్మల్ మోడ్ లో ఉంది. మీకు హైవే ఎక్కిన తర్వాత స్పీడ్ ఎలా వెళ్తుందో చూపిస్తాను. ప్రజెంట్ అయితే స్కూటీ నార్మల్ మోడ్ లో ఉంది. నార్మల్ మోడ్ లో మనకి ఎంత టాప్ స్పీడ్ వెళ్తుందో చూపిస్తాను. లెట్స్ లాంచ్ ది స్కూటర్. ఫుల్ థ్రాటిల్. చాలా స్పీడ్ ఉంది. చాలా అంటే చాలా స్పీడ్ ఉంది. 80 వెళ్తుంది. స్కూటర్ అయితే చాలా స్పీడ్ ఉంది. లిటరల్లీ చాలా అంటే చాలా స్పీడ్ ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓలా స్కూటర్ నుంచి ఈ పర్ఫార్మెన్స్. స్కూటర్ అయితే చాలా స్పీడ్ ఉంది. నా ఫేస్ పైన లిటరల్లీ స్మైల్ వస్తుంది. అంత బాగుంది స్కూటర్ పర్ఫార్మెన్స్ అయితే. ప్రజెంట్ ఇంకా మనకి నార్మల్ మోడ్ లోనే ఉంది. అదే మనం హైపర్ మోడ్ కానీ పవర్ మోడ్ కానీ యాక్టివేట్ చేస్తే ఇంకెలా ఉంటుందో పర్ఫార్మెన్స్. ప్రజెంట్ అయితే స్పోర్ట్ మోడ్ లోకి షిఫ్ట్ చేశాను. స్పోర్ట్ మోడ్ లో మనకి టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో చూద్దాం. లెట్స్ లాంచ్. 3, 2, 1. లిటరల్లీ ఆ పికప్ అయితే తెలుస్తుంది నార్మల్ మోడ్ నుంచి స్పోర్ట్ మోడ్ కి. 94, 96 వరకు అయితే వెళ్తుంది. ముందర వెహికల్స్ ఉన్నాయి. స్లో డౌన్ చేద్దాం. సో దీంట్లో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది. సో మనం థ్రాటిల్ వదిలేసినప్పుడు స్క్రీన్ గ్రీన్ అవుతుంది కదా, రీఛార్జ్ అయితే అవుతుంది మళ్ళీ బ్యాటరీ అనేది. సో దీన్ని రీజనరేటివ్ బ్రేకింగ్ అంటారు. ఇప్పుడు చూసుకోవచ్చు స్క్రీన్ కలర్ అండ్ డిఫరెంట్గా ఉంది. నేను మళ్ళీ థ్రాటిల్ వదిలేస్తాను, చూడండి గ్రీన్ అవుతుంది. సో ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ అన్నమాట. సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సాఫ్ట్ సీట్స్ ఉన్నాయి. అసలు నేను ఒక పిల్లో పైన కూర్చున్నట్టుంది సీట్ అయితే. నా హానెస్టీ రివ్యూ అయితే చెప్తున్నాను. సో ఇది స్క్రిప్టెడ్ ఏం కాదు, ఎవరు నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. సో ఈ స్కూటర్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్, మై సీనియర్ వెంకీ బ్రో. థ్యాంక్ యూ వెంకీ అన్న ఫర్ గివింగ్ మీ ది స్కూటర్. లిటరల్లీ ఇది చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈ స్కూటర్ని. మళ్ళీ ఒకసారి స్ట్రెచ్ చేద్దాం ఇక్కడ ఫ్రంట్ లో ఆగి. సో మళ్ళీ స్పోర్ట్ మోడ్ లో 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇండికేటర్ బటన్స్ కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. అయితే రైట్ లెఫ్ట్. ఇది అలవాటు కావాలంటే ఒక టైం పడుతుంది. సో దీన్ని ఆఫ్ చేయాలంటే ఎట్లా అంటే మళ్ళీ ఇదే బటన్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది సిస్టమ్ మొత్తం. అలవాటు అయితే అవ్వాలి ఈ స్కూటర్ కి. లాంచ్. నార్మల్ మోడ్ కి స్పోర్ట్ మోడ్ కి మనకి డిఫరెన్స్ అయితే ఈజీగా అర్థం అయిపోతుంది. ఓ మై గాడ్, చాలా స్పీడ్ ఉంది స్కూటర్. 96 అయితే వెళ్తుంది టాప్ స్పీడ్, లిటరల్లీ విత్ ఇన్ నో టైం. సో హైపర్ మోడ్ లో ఒకసారి లాంచ్ చేద్దాం టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో. నార్మల్ మోడ్ లో స్పోర్ట్ మోడ్ లో నాకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా నచ్చింది. సో స్పోర్ట్ మోడ్ లో అరౌండ్ 96 అయితే వెళ్తుంది టాప్ స్పీడ్. సో హైపర్ మోడ్ లో చూడాలి ఇంకెంత స్పీడ్ వెళ్తుందో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు లాంచ్ ఇన్ హైపర్ మోడ్. లెట్స్ లాంచ్ ఇన్ 3, 2, 1. ఓ లిటరల్లీ పవర్ అయితే చాలా ఈజీగా తెచ్చిపోతుంది స్పోర్ట్ మోడ్ కి హైపర్ మోడ్ కి. ఓ మై గాడ్ 96 విత్ ఇన్ నో టైం. 104, 107, 109. సో అరౌండ్ 110 స్పీడ్ క్రాస్ అయిన తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ మనకి బజినెస్ అనేది కనిపిస్తుంది. హ్యాండిల్ అనేది లిటిల్ బిట్ గా వాబుల్ అయితే అవుతుంది. సో ఈ స్కూటర్ పైన ఈ స్పీడ్స్ నేను రికమెండ్ చేయను. రోడ్ అయితే లిటిల్ బిట్ ఎంటీ ఉంది. మళ్ళీ హైపర్ మోడ్ లో ఒకసారి లాంచ్ చేద్దాం. లెట్ మీ స్విచ్ హైపర్ మోడ్. 3, 2, 1 launch.
నేను ఇప్పటి వరకు నడిపిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ స్కూటర్. చాలా ఫాస్ట్ ఉంది. ఓ 140 వెళ్తుంది టాప్ స్పీడ్. ఆఫ్టర్ 110 మనకి హ్యాండిల్ అనేది వాబుల్ అవుతుంది. సస్పెన్షన్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. సో ఇది ఓలా స్కూటర్ ఒక టాప్ స్పీడ్ 114 అయితే వెళ్తుంది. అంతకు మించి కూడా వెళ్తుంది. నాకు తెలిసి అరౌండ్ 116, 117 వరకు కూడా వెళ్ళొచ్చు. సో మీ వెయిట్ బట్టి టాప్ స్పీడ్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ మనకి విండ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సో టాప్ స్పీడ్ అయితే 114 కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు. సో ఛార్జ్ కూడా తక్కువ ఉంది. లెట్ మీ షిఫ్ట్ టు నార్మల్ మోడ్. 2024లో ఓలా జెన్ 2 మీరు కొనొచ్చా అంటే, సో జెన్ 2 అయితే నేను ఇప్పటివరకు డ్రైవ్ చేయలేదు. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దట్. మీకు వీడియో కావాలంటే జెన్ 2 పైన నాకు కామెంట్ డౌన్ చేయండి. నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో జెన్ 1 ఇస్ వెరీ గుడ్ దెన్ జెన్ 2 అని అనుకుంటున్నాను. సో జెన్ 2లో నేను న్యూస్ పరంగా వింటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో జెన్ 1 ఫస్ట్ టైం నడుపుతున్నాను అని చెప్పాలంటే, జెన్ 1 ఫస్ట్ టైం నడుపుతున్నాను. స్పీడ్ పరంగానైతే ది ఫాస్టెస్ట్ స్కూటర్ ఇన్ సెగ్మెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఇంత స్పీడ్ ఏ స్కూటర్ లో అచీవ్ చేయలేదు. నేను ఏతర్ కూడా డ్రైవ్ చేశాను. ఏతర్ అరౌండ్ 95 వరకే వెళ్తుంది, నాట్ మోర్ దెన్ దట్. సో చాలా ఫాస్టెస్ట్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు ఈ స్కూటర్ ని. బ్రేక్స్ అయితే ఓకే, మరీ అంత బాగాలేవు. సో అరౌండ్ మీరు 60-70 స్పీడ్ లో వెళ్తే కంబైన్డ్ గా బ్రేక్స్ అనేది యూజ్ చేస్తే మీరు స్కూటర్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అదే 100 స్పీడ్ లో కనుక వెళ్తే అసలు బ్రేకింగ్ అసలు బాగాలేదు. సో డోంట్ డూ ఓవర్ స్పీడ్స్. నేనేంటంటే మీకు తెలియాలి అని చెప్పి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఈ వీడియో చేస్తున్నాను అంతే తప్ప మీరు రెగ్యులర్ గా చేయమని చెప్పట్లేదు. నేను ప్రాపర్ గా హెల్మెట్ వేసుకుని అయితే ఈ వీడియో చేస్తున్నా. సో ఎప్పుడైనా మీరు హైవే పైన ఎక్కినప్పుడు హెల్మెట్ అయితే కంపల్సరీగా వేసుకోండి. నా ఒక చిన్న రిక్వెస్ట్ మీతోని. ఒకసారి ఈ స్కూటర్ మీకు బ్రేక్ అనేది యూజ్ చేసి చూపిస్తాను అరౌండ్ స్పీడ్ ఆఫ్ 40. ఎందుకంటే ఈ స్కూటర్స్ మనం రెగ్యులర్ గా కమిటింగ్ పర్పస్ యూజ్ చేస్తాం కాబట్టి. సో అరౌండ్ 40 స్పీడ్ లో మనకి ఎలా పర్ఫామ్ చేస్తారో ఒకసారి చూపిస్తాను. సో మిర్రర్స్ అయితే లేవు, ఒకసారి రియర్ లో చూడాల్సి వస్తుంది నేను. ఓకే, అరౌండ్ స్పీడ్ ఆఫ్ 40. ఓ బాగానే ఉంది. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 40. బ్రేకింగ్ అయితే బాగుంది, రియర్ బ్రేక్. అండ్ ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ అరౌండ్ 47. ఓహో, ఫ్రంట్ బ్రేక్ కూడా బాగానే ఉంది. సో ఒకసారి ముందు మళ్ళీ మీకు కంబైన్ గా యూజ్ చేసి చూపిస్తాను, కంబైన్ ఎలా ఉందో బ్రేకింగ్. ఈ స్కూటర్ అరౌండ్ మీరు 40-50 స్పీడ్ లో వెళ్తే బ్రేకింగ్ అనేది బాగుంది. అబౌవ్ 70-80 వెళ్తే కనుక బ్రేకింగ్ అనేది అసలు కంట్రోల్ అవ్వదు తొందరగా. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 55. ఓహో, గుడ్ గుడ్, బ్రేకింగ్ ఇస్ గుడ్. కంబైన్ యూజ్ చేస్తే కనుక బ్రేకింగ్ అనేది బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సీటింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగా నచ్చింది. లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది. నా హైట్ అరౌండ్ 5'6" ఉంది. లెగ్ స్పేస్ అయితే చూసుకోవచ్చు, డీసెంట్ ఉంది. మీరు అరౌండ్ మీ హైట్ 6 feet ఉన్న వాళ్ళు కూడా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ స్కూటర్ అనేది మనకి షార్ట్ రైడర్స్ కోసం అయితే అస్సలు కాదు. నాకు సీట్ హైట్ ఎగ్జాక్ట్ గా సీట్ హైట్ అనేది ఐడియా లేదు. నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'6" ఉంటుంది. సో నాకు ఈజీగా లెగ్స్ అనేది ఫ్లాట్ ఫుట్ అయితే అవుతున్నాయి. అరౌండ్ 115, 116 వెళ్తుంది టాప్ స్పీడ్ అంటే చాలా గ్రేట్. సో నా పల్సర్ అంత వెళ్తుంది అరౌండ్ 117 కిలోమీటర్స్. సో 117 కిలోమీటర్స్ నా పల్సర్ వెళ్తుంది. సో ఆల్మోస్ట్ నా పల్సర్ ని బీట్ చేస్తుంది. చెప్పాలంటే నా పల్సర్ కన్నా ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్ నాకు ఇంకా బాగా నచ్చింది. సో లిటరల్లీ విత్ ఇన్ నో టైమ్ అనేది ఈజీగా క్రాస్ అయిపోతుంది. బ్రేకింగ్ కూడా బాగుంది. అరౌండ్ 50-60 స్పీడ్ లో బ్రేక్ కనుక చేస్తే బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. సో దీనిలో మనకి స్పీకర్స్ ఉన్నాయి, 2 స్పీకర్స్. ఫోన్ కనెక్ట్ చేసుకుంటే మనకు సాంగ్స్ వినొచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. సో చిన్న చిన్న మొబైల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ సైజ్ చిన్నగా ఉంటే ఇది ఈజీగా ప్లే చేసుకోవచ్చు. నేను రికమెండ్ చేయను. వెదర్ చూసుకోవచ్చు, ఇలా ఉంది, చాలా కూల్గా ఉంది ఈవినింగ్ టైంలో. ఇలాంటి టైంలో స్క్రీన్ అయితే చాలా విజిబుల్ ఉంది, క్లియర్ ఉంది, క్రిస్టల్ క్లియర్. అదే మనకు ఎండినప్పుడు నాకు ఐడియా లేదు ఎలా ఉంటుందో. సో లిటిల్ బిట్ డిఫికల్టీ అనేది ఉంటుంది. సో బ్రైట్నెస్ పెంచుకోవచ్చు కావచ్చు, నాకు తెలియదు. ఈ స్కూటర్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది. సో అదే ఎలా వర్క్ చేస్తా చూపిస్తాను. నాకు తెలిసి ఇదే బటన్ అనుకుంటున్నా, నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాను నేను, టు బి జెన్యూన్. సో అరౌండ్ 43. సో ఓకే, అరౌండ్ 42లో క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అయింది. సో చూసుకోవచ్చు, ఇక్కడ ఒక లైట్ వచ్చింది గ్రీన్ లో. క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అయింది. వితౌట్ థ్రాటిల్ 42 స్పీడ్ లో ఈజీగా వెళ్ళిపోతుంది. 42 స్పీడ్ లో హ్యాండిల్ వదిలేసి ఎలా ఉందంటే, సో ఓకే, ఓహో
గుడ్ అబ్బా. స్టెబిలిటీ అయితే బాగుంది, చూడొచ్చు. నేను ఇక్కడ హ్యాండ్స్ వదిలేసిన, స్టెబిలిటీ అయితే బాగుంది. ఇక్కడ ఫ్రంట్ రమ్లర్స్ ఉన్నాయి, ఒకసారి దానిపైన టెస్ట్ చేద్దాం. ఓహో, వెరీ గుడ్, చాలా బాగుంది సస్పెన్షన్. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే సాఫ్ట్వేర్ సైడ్ లో ఉంది. యా, రియర్ కూడా సాఫ్ట్వేర్ సైడ్ లో ఉంది. కంఫర్టబుల్ గా డ్రైవ్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ ఇస్ టూ గుడ్. ఒకసారి ఇక్కడ ఆఫ్ రోడ్ ప్యాచ్ లో కూడా మీకు సస్పెన్షన్ అనేది చూపిస్తాను. ఇక్కడ ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంది, ఆఫ్ రోడ్ లో ఎలా ఓన్ చేస్తుందో సస్పెన్షన్. సో ఆఫ్ రోడింగ్, లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంది. దీనిలో చూద్దాం సస్పెన్షన్ అనేది ఎలా ఉందో. ఓకే, ఓ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది, అసలు టచ్ అవ్వలేదు. సో లెట్ మీ టెస్ట్ హియర్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, లిటరల్లీ షాకింగ్. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది, అస్సలు తగలట్లేదు కింద. సో ఇలాంటి రోడ్లో సస్పెన్షన్, లెట్ మీ చెక్. డామ్ గుడ్ మ్యాన్, డామ్ గుడ్, బాగుంది. ఓకే, సస్పెన్షన్ ట్యూనింగ్ అయితే బాగుంది. లిటరల్లీ ఇట్లాంటి రోడ్లలో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేను ఎక్కడ బ్రేక్ వేయాల్సిన అవసరం కూడా లేదు. సో నేను బ్రేక్స్ అయితే ట్యాప్ చేయట్లేదు. సో లిటరల్గా ఇట్లాంటి రోడ్స్లో ఈజీగా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఐ కాంట్ ఫీల్ ఏ లిటిల్ బిట్ బంప్. గ్రేట్ ఓలా, గుడ్ స్కూటర్ ఫ్రమ్ ఓలా. సో జెన్ 1 ఇలా ఉంది. సో జెన్ 2 నాకు తెలిసి క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అయ్యారని చెప్పి కస్టమర్స్ చెప్తున్నారు. సో ఒకసారి మీకు జెన్ 2 రివ్యూ కావాలంటే కింద కామెంట్స్ చేయండి. సో ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ జెన్ 2. సో దాంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఫ్రంట్ లో, అదొక మేజర్ అప్గ్రేడ్. అండ్ రేంజ్ అప్గ్రేడ్ అయింది. సో లిటరల్లీ ప్రైస్ కూడా పెరిగింది అనుకోండి. అండ్ మనకి ఫుట్ బోర్డ్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఫ్లాట్ బోర్డ్ అయితే ఇచ్చారు. సో ఫ్లాట్ అయితే ఇచ్చారు, దానివల్ల మనకి ఏదైనా సిలిండర్ లాంటి ఇండియన్స్ అయితే తెలుసు కదా, అది ఏ బండి అవ్వనివ్వండి, సిలిండర్ అయితే కంపల్సరీ కావాలంటారు స్కూటర్ లో పెట్టడానికి. సస్పెన్షన్ గుడ్, బ్రేకింగ్ గుడ్, సిట్టింగ్ కంఫర్ట్ ఇస్ గుడ్. ఓవరాల్ గా స్కూటర్ అయితే చాలా బాగుంది. నా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను మీకు, ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్ద హోల్ ఉందో. సో ఓ మై గాడ్, అస్సలు జరగట్లేదు కింద. నాకు తెలిసి స్కూటర్ పైన ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు. ఒకసారి ఇక్కడ ఆగి ఈ స్కూటర్ లో మిగతా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం స్క్రీన్ లో. లైక్ దీంట్లో మనకి ఏంటంటే నావిగేషన్ కూడా ఉంది. లైక్ వినాయక్ చౌక్ ఆదిలాబాద్ అనే ఒక దీనిలో నావిగేషన్ ఉంది. సో వినాయక్ చౌక్ ఆదిలాబాద్ సో సెలెక్ట్ చేస్తే కనుక స్టార్ట్ అని కొడితే సో లిటిల్ బిట్ డిలే అని ఉంది. సో చూసుకోవచ్చు దీనిలో గూగుల్ మ్యాప్స్ కూడా ఉన్నాయి. ఈ గూగుల్ మ్యాప్స్ ఎలా పనిచేస్తే ఒకసారి చూద్దాం. లొకేషన్ అయితే పెట్టాను, హైవే పైన ప్రాపర్ గా చూపిస్తుంది లేదు. లెట్ మీ చెక్. ఓకే, స్కూటర్ పైన ఒక చిన్న ట్యాబ్ అనేది ఫిక్స్ చేసి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నట్టయితే ఉంది నాకు ఫీలింగ్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. ఓహో, చాలా బాగుంది. లిటరల్ గా టోటల్ గా ఒక ఫోన్ లా అవుతుంది. గూగుల్ మ్యాప్ చాలా క్లియర్ ఉంది. సో ఇలాంటివి ఒక పెద్ద పెద్ద బైక్స్ లో ఇస్తే కనుక చాలా యూస్ఫుల్ అవుతుంది టూరింగ్ చేసే వాళ్ళకి. సో ఓకే, ఇది ఇక్కడ ఎక్సిట్ అని వస్తుంది. సో లిటిల్ బిట్ డిలే అనేది ఉంది అది. సో అదైతే అర్థమవుతుంది డిలే అనేది. సో బ్యాక్ వెళ్దాం. అండ్ దీంట్లో మనకి సౌండ్ సిస్టమ్ అవన్నీ ఉన్నాయి. ఓకే, బ్యాటరీ స్టేటస్ 31% ఛార్జింగ్ ఉంది. ఇది మెయిన్ స్క్రీన్. సో దీన్ని లాంగ్ ట్యాప్ చేసి చూద్దాం. ఓకే, దీంట్లో లైక్ మనకి స్క్రీన్ లో 3 సెట్టింగ్స్ లైక్ ఏమో ఉన్నాయి. సో వింటేజ్, ఒకసారి వింటేజ్. ఓకే, ఒకసారి అప్లై చేద్దాం. ఓ మై గాడ్, స్క్రీన్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయింది. లైక్ ఒక వింటేజ్ వైబ్ అనేది వస్తుంది ప్రజెంట్. సో ఓకే, ఎక్లిప్స్ అని ఉంది అండ్ వింటేజ్ ఉంది, ఇంతకుముందు చూసింది. బోల్ట్ ఉంది. సో బోల్ట్ ఇలాగ ఉంది. ఎక్లిప్స్ లో మనకి టోటల్ గా లైక్ అయినా మనకి సోలార్ సిస్టమ్ లాంటివి. సో వింటేజ్. సో దీన్ని నాకు తెలిసి సౌండ్ కూడా రావాలి. ఓకే, ఇక్కడ బటన్ ఉంది సౌండ్ అది. ఓకే, ఓ మై గాడ్, సౌండ్ కూడా వస్తుంది దీనిలో. లైక్ మనం బోల్డ్ చూద్దాం.
ఓ మై గాడ్. ఒకసారి అప్లై చేసి చూద్దాం. ఓకే, సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది. సౌండ్ అయితే లిటరల్లీ చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి 2. సో ఆ స్పీకర్స్ నుంచి అయితే సౌండ్ వస్తుంది. ఓఎంజీ ఓఎంజీ, ఈ సౌండ్ ఏంటబ్బా, చాలా బాగా నచ్చింది నాకు సౌండ్స్. సో రన్నింగ్ లో ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. నాకు తెలిసి రన్నింగ్ లో లాంగ్ ప్రైజెస్ అవ్వదు అనుకుంటా. సో ఈచ్ అండ్ ఎవ్రీ థీమ్ కి మనకి సౌండ్ అయితే చేంజ్ అవుతుంది. సో మళ్ళీ ఇంకొక థీమ్ సెలెక్ట్ చేద్దాం. ఎక్లిప్స్ అయితే సెలెక్ట్ చేద్దాం. లెట్ మీ అప్లై. ఓకే, టోటల్గా చేంజ్ అయింది. దీంట్లో చూద్దాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్, స్పేస్ షిప్ నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది. లైక్ స్పేస్ షిప్ లాగా సౌండ్ వస్తుంది. మీకు వినిపిస్తుంది కావచ్చు. సో ఇలా సౌండ్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఇంకొక థీమ్, సో వింటేజ్. ఆల్రెడీ బోల్ట్ మనం ట్రై చేసాం, ఎక్లిప్స్ అండ్ వింటేజ్. సో వింటేజ్ లో ట్రై చేయలేదు. దేవుడా, దీంట్లో అయితే నేను చెప్తున్నా కదా, ఓల్డ్ చెటక్ నడుపుతున్న ఫీల్ వస్తుంది. సౌండ్ వినిపిస్తుందా లేదా మీకు? అమ్మా, లిటరలీ షాకింగ్ స్కూటర్ అసలు. ఓవరాల్ గా స్కూటర్ అంటే చాలా బాగుంది.